కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. స్వామివారి కిరీటం, అమ్మవారి నగలు, ఇతర ఆభరణాలు కనిపించకపోవడంతో ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు ఆభరణాల విలువ 8 లక్షల పైనే ఉంటుందని పండితులు తెలిపారు. ఆలయ దర్వాజా వద్ద గుణపం, వాటర్ బాటిల్ పెట్టుకుని తీరిగ్గా దొంగతనం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఎల్ఎండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అర్చకుణ్ణి ఈ యొక్క స్వామివారి యొక్క ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ఉదయం వచ్చేసరికి ద్వారం మొత్తం పగలగొట్టి ఉన్నవి. అందులో ఒక 11 వస్తువులు, వెండి వస్తువులు, అసలైనటువంటి విలువైనటువంటి ఒక వస్తువులు చోరీ చేయడం జరిగింది. వెంటనే మా యొక్క యాజమాన్యం వారికి, తర్వాత మా యొక్క కర్మచారి అయినటువంటి మల్లయ్య కూడా ఈ యొక్క దేవస్థాన యాజమాన్యం వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్ శాఖ వారికి, మా లక్ష్మారెడ్డి గారి రిపోర్టర్ గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. వచ్చిన తర్వాత అంత మొత్తం వారి యొక్క పర్యవేక్షణలో ఇప్పటి వరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన వస్తువులు కుంభకిరీటం, శంఖచక్రాలు, అర్ఘ్యపాత్ర, 3 షఠారీలు, తర్వాత అమ్మవారి ముగ్గలు, అమ్మవారి యొక్క హస్తములు, గోదాదేవి అమ్మవారి యొక్క చిలుక, కొప్పు, కిరీటం, ఈ వస్తువులు చోరీ చేయడం జరిగింది. దీని విషయంగా మా యొక్క దేవస్థానం వారికి కూడా ఈ విషయాన్ని విన్నవించడం జరిగింది. లక్షల వరకు విలువైనటువంటి వస్తువులు చోరీ చేయడం జరిగింది.